హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలోని 174 భాగం. అభి రూమ్లోకి వెళ్ళేసరికి మిత్ర బెడ్ సరి చేస్తూ ఉంది. వెనక నుంచి చూసిన అభికి మిత్ర ప్లెయిన్ రెడ్ కలర్ శారీలో అప్సరసలా కనిపిస్తూ ఉంటే డోర్ క్లోజ్ చేసి అడుగులో అడుగు వేస్తూ ఫైల్ తన బ్యాగ్లో పెట్టేసి మిత్రని చేరి వెనక నుంచి హత్తుకొని రౌండ్స్ తిప్పాడు. సడన్ గా అభి పట్టుకోవటంతో భయపడిన మిత్ర అరిచేలోపు అభి స్పర్శని గుర్తుపట్టి, అభి గారు వదలండి అని కళ్ళు తిరుగుతుంటే అడిగింది. అభి మిత్రని బెడ్ మీద విసిరేసి తన పక్కన చేరిపోయి, ఏంటి అమ్మాయి గారు ఇలా రెడీ అయ్యారు అని కొంటెగా అడుగుతూ తన చూపుడు వేలుతో మిత్ర నాభి చుట్టూ గీతలు గీస్తూ ఉన్నాడు. అభి స్పర్శ తగలగానే చిగురుటాకులా వణుకుతున్న మిత్ర అభి వేలిని పట్టుకొని ఆపి, అభి గారు ప్లీజ్ వదిలేయండి అని అన్నట్టు కళ్ళు చిన్నవి చేసి అడిగింది. ఎందుకు ప్లీజ్ అని సేమ్ మిత్రలానే ఎక్స్ప్రెషన్ ఇచ్చి అడుగుతూ నడుం మీద పట్టు పెంచి మిత్రని పూర్తిగా తన పైకి తెచ్చుకున్నాడు. మిత్ర సిగ్గుతో కళ్ళు మూసేసి అభి గుండెల మీద తలవాల్చి, పాలు తాగలేదు మీరు అని అంది. డైలీ పాలు తాగటానికి మనమేమైనా మళ్ళీ ఫస్ట్ నైట్ చేసుకుంటున్నామా? ఇది సెకండ్ నైట్ కదా. నిన్న హడావిడిలో ఏదో అయిపోయింది, కానీ ఈరోజు మనం పూర్తిగా నీ అందాల విందుని ఆరగించటానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని కొంటెగా అంటూ మిత్ర తల పైకి లేపి తన నుదుటి మీద ముద్దు పెట్టి అలానే పెదవులు జరుపుతూ చెవిలో హస్కీగా, నీకిష్టమేనా లేకపోతే రెస్ట్ తీసుకుంటావా ఈరోజుకి అని అడిగాడు తన చెవిని మునిపంటితో పట్టి లాగుతూ. మిత్ర పరవశంగా అభి చుట్టూ చేతిని వేసి మీ ఇష్టమని అనటమే అభి మిత్ర బెడ్ మీదకి చేర్చి తన మీదకి చేరిపోయి బుగ్గల మీద మునిపంటి ఘాట్లు పెట్టి పెదవుల దగ్గర ఆగి కిందకి దిగి చిరుగడ్డాన్ని ముద్దు పెట్టుకొని మళ్ళీ తన పెదవుల ప్రయాణాన్ని కిందకి తీసుకువెళ్తూ మెడ దగ్గర ముద్దులు పెడుతూనే పైట తొలగించాడు. అభి చేసే పనులకి మిత్ర అంతకంతకు అభిలో ఒదిగిపోతూ పూర్తిగా అభిని హత్తుకుపోయింది. మిత్ర కళ్ళు మూసుకుని అభి టచ్ని ఆస్వాదిస్తూ ఉన్నది కాస్త అభి తన పెదవులని మిత్ర హృదయం మీదకి చేర్చగానే తమకంగా అభి తలని అక్కడే హత్తుకుంది గట్టిగా. అక్కడ మదనం పూర్తయ్యాక అభి ఇంకాస్త కిందకి జరిగి నడుమంపుల్లో చేరి తన పెదవులకి పని చెప్తూ తన దాహార్తిని తీర్చుకుంటూ మిత్రకి తీయని వేదనని రుచి చూపించాడు. అభి చేసే పనులు తాళలేక మిత్ర అభిని తన మీదకి లాక్కొని తనే ముందుగా పెదవులు అందుకొని ముద్దు పెట్టడం మొదలు పెట్టగానే అభి అందులోని మధువుని లాగేసుకుంటూ పూర్తిగా మిత్రని ఆక్రమించుకొని ఆ రాత్రి కూడా మధురమైన రాత్రిగా మార్చేశాడు. రూమ్లోకి వెళ్ళిన రుద్రకి శక్తి ఇంకా వర్క్ చేస్తూనే కనిపించటంతో ఇక చాలులే స్వీటీ, పడుకుందాంరా అని అన్నాడు. ఇంకొంచెం ఉంది రుద్రగారు, అయిపోగానే నేను పడుకుంటాను, మీరు పడుకోండి అని ల్యాప్టాప్ నుంచి తల ఎత్తకుండానే అంది. నిన్ను ఇలా కాదు అనుకుంటూ రుద్ర శక్తి ఒడిలో ఉన్న ల్యాప్టాప్ క్లోజ్ చేసి, నేను చెప్పిన పని చెయ్యి అంటూ శక్తిని ఎత్తుకొని బెడ్ మీదకి చేర్చి శక్తి మీద తను చేరుతూ ఉంటే శక్తి అల్లరిగా నవ్వుతూ రుద్ర చుట్టూ చేతులు వేస్తూ, ఇందుకా మీరు తీసుకువచ్చింది అని అడిగింది. కాదు, నా కూతురి కోసం అంటూ శక్తి టీషర్ట్ పైకి జరిపి నాభి దగ్గర పెదవులు నిలిపి అక్కడ మునిపంటి ఘాట్లు పెడుతూ ఉంటే శక్తి రుద్ర జుట్టుని గట్టిగా పట్టుకొని, రుద్రగారు అని అనేలోపు రుద్ర శక్తి పెదవులు అందుకొని పూర్తిగా తన గ్రిప్లోకి తెచ్చుకున్నాడు శక్తిని. శక్తి కూడా
మాయగా రుద్రకి సహకరిస్తూ తనలో కలిసిపోయింది. అలా ఆ రాత్రిని కూడా వారు మధురమైన రాత్రిగా మార్చుకున్నారు. తర్వాత రోజు అభి, మిత్ర తమ ఇంటికి బయలుదేరటంతో మిత్ర భారమైన మనసుతో అందరికీ వీడ్కోలు చెప్పి వెళ్తూ ఉంటే తన వెనకే పంపించాల్సిన సాంప్రదాయాలతో సహా మాధవి గారిని, మంజుల గారిని మహిమ గారి ద్వారా పంపించారు ఆనంద్ గారు. వాళ్ళు వెళ్ళిపోయాక రుద్ర సురేష్ గారితో, మీతో కొంచెం మాట్లాడాలి మావయ్య, ఇలా కూర్చోండి అని అన్నాడు. రుద్ర సీరియస్గా ఉన్న మొహం చూసి సురేష్ గారు కొంచెం భయంగానే కూర్చుంటే, ఇకపై మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు మావయ్య? ఇక్కడే ఉండే అందరితో మాటలనిపించుకోవాలనుకుంటున్నారా? లేదంటే మీకంటూ ఒక గుర్తింపు కావాలని ఆశిస్తున్నారా? అని స్ట్రైట్గా అడిగాడు. ఎవరు మాత్రం వద్దంటారు రుద్ర గుర్తింపుని? నాకు గుర్తింపు కావాలి. కానీ బయటికి వెళ్ళి నేను నా కాళ్ళ మీద బ్రతికే పొజిషన్‌లో లేనని నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా! అని తలదించుకొని అన్నారు సురేష్ గారు. నేను చూపిస్తాను మావయ్య మార్గం. మీరు నిలబడగలరు అంటే అని అన్నాడు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో ముందు అది చెప్పు రుద్రా అని సురేష్ గారు అడిగితే, మీ కంపెనీ ఎలాంటి పొజిషన్‌లో మన కంపెనీలో లీనమయ్యిందో అలాంటి పొజిషన్‌లోనే మీకు తిరిగి ఇచ్చేస్తున్నాను మావయ్య. ఆ కంపెనీని మీరు వృద్ధిలోకి తీసుకురావాలి. నేను మీకు ఇదంతా అప్పుగానే ఇస్తున్నాను. మీరు సంపాదించి తిరిగి అప్పంతా నాకు తీర్చేయాలి. అది ఎంతకాలమైనా పర్వాలేదు. ఏమైనా హెల్ప్ కావాలంటే బాబాయిని, మీ బావగారిని అడగచ్చు. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాదు, ఇక్కడే ఉంటాను అంటే మాత్రం ఇకపై మీకు మర్యాద అనేది ఉండదు. ముఖ్యంగా మిత్ర అత్తారింటి ముందు మీకు, మీ భార్యకి కొంచెం కూడా విలువ ఉండదు. మీకు తెలుసు వాళ్ళు ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అని అన్నాడు. సురేష్ గారు ఆలోచిస్తూ ఉంటే శక్తి కల్పించుకొని, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి బాబాయ్ గారు. మీరు మీ సామర్థ్యం నిరూపించుకోవటానికి ట్రై చేయండి. అంతేకాని ఏమీ చేయలేను అని మీలో మీరే ఇలా డీలా పడితే ఎలా? మిమ్మల్ని చూపించి మీ కూతుర్ని, మీ భార్యని హేళన చేస్తారు నలుగురు. మీ ముందు కాకపోయినా మీ వెనక మరో నలుగురు మీ గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. అసలు ఆ అవకాశం మనమెందుకు ఇవ్వాలి చెప్పండి అని అంది. ఆనంద్ గారు, శరత్ గారు, విక్రమ్ గారు, మహి జరిగేది చూస్తూ సైలెంట్గా ఉన్నారు. కానీ విక్రమ్ గారు కనీసం తనని తండ్రిగా రుద్ర గుర్తించకపోవటంతో కొంచెం బాధపడ్డారు. కానీ రుద్ర, ఆ కంపెనీ నేను సరిగ్గా ఉన్న రోజుల్లోనే నిలబెట్టలేకపోయాను. ఇప్పుడు నిలబెట్టగలనా అని డౌట్గా అడిగారు సురేష్ గారు. అప్పుడు మీకు మాకంటే ఆస్తి తక్కువ ఉంది అని ఇక్కడికి వస్తే హ్యాపీగా బ్రతకచ్చు అన్న మీ మైండ్ సెట్ వల్ల సరిగా కంపెనీ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయారు మావయ్య. లేకపోతే ఇప్పటికీ మీరు ఒక గుర్తింపు తెచ్చుకొని ఉండేవారు. మీ కంపెనీ టాప్ పొజిషన్లోకి రాకపోయినా పర్వాలేదు. మనకంటూ సమాజంలో ఒక గుర్తింపు ఉంటే చాలు. నేనైతే ఇదే అనుకుంటున్నాను మావయ్య. తర్వాత మీ ఇష్టం అని అన్నాడు. రుద్ర, సరే, నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను. ఎప్పుడు వెళ్ళిపోవాలి అని అడిగారు సురేష్ గారు. ఇంటి నుంచి బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు మావయ్య అని రుద్ర అంటున్నా సురేష్ గారు ఒప్పుకోకుండా, నా సామర్థ్యం నిరూపించుకోవాలి అన్నప్పుడు
మీ అందరికి దూరంగా ఉంటేనే నేనేంటో నేను నిరూపించుకోగలను రుద్ర. ఇక్కడ ఉండి మీరు చేసిన మీరు మీ హెల్ప్‌తో చేశానని నలుగురు అనుకుంటారు. యాక్చువల్‌గా మీ హెల్ప్ కంపల్సరీ ఉంటుంది కానీ, ఇంకా ఇక్కడే ఉండి నా భార్య, కూతుర్ని చనిపోయిన నా తల్లిదండ్రులకి అపకీర్తి తీసుకురావాలని అనుకోవటం లేదు. ఇన్నాళ్ళకి నాలో అంతర్మథనం మొదలయింది రుద్ర. ప్లీజ్ నన్ను నేను ప్రూవ్ చేసుకోనివ్వు అని అన్నారు. మీ ఇష్టం మావయ్య. ఆల్రెడీ మీకోసం ఒక ఫ్లాట్ బుక్ చేశాను. మీరు అక్కడ ఉండొచ్చు. దానికి కూడా మీరు మాకు రెంట్ పే చెయ్యాలి. మర్చిపోవద్దు. ఇక కంపెనీ హ్యాండ్ ఓవర్ విషయం 1 వీక్‌లో కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు మీ టాలెంట్‌ని బయటికి తీయండి అని నవ్వుతూ చెప్పి, వెళ్దామా అని శక్తిని అడిగాడు. వెళ్దామని శక్తి అనగానే, నేను కూడా మీతోనే వస్తాను అన్నయ్య అంటూ మహి కూడా వాళ్ళతో పాటు బయలుదేరాడు. అప్పటికే సమన్వి కాలేజ్‌కి వెళ్ళిపోయింది. మహి రుద్ర పక్కన కూర్చుంటే శక్తి బ్యాక్ సీట్‌లో కూర్చుంది. చెప్పు మహి, ఏం మాట్లాడాలి అని అడిగాడు రుద్ర. అన్నయ్య అది మహాలక్ష్మి అంటూ మహాలక్ష్మి చెప్పిన మ్యాటర్ మొత్తం చెప్పి, వాళ్ళ అమ్మ వినిపించుకునే పరిస్థితుల్లో లేదన్నయ్య. మహాలక్ష్మిని బలవంతం చేసి పెళ్లి చేసేలా కనిపిస్తుంది. ముందు ఈ సంబంధం చెడగొట్టాలి అన్నయ్య. దానికి ఏదో ఒక ఐడియా ఇవ్వు అని మొహం చిన్నగా చేసి అడిగాడు. ఇదంతా చేసే బదులు నువ్వే మహాలక్ష్మికి నీ ప్రేమ విషయం చెప్పొచ్చు కదా మహి. తను ఏదో ఒకటి డిసైడ్ అవుతుంది కదా. ఆ తర్వాత ఏం చెయ్యాలని మనం కూడా డిసైడ్ అవ్వచ్చు అని అసహనంగా అన్నాడు రుద్ర. మహాలక్ష్మి ఏమైనా వదిలినా తెలియగలది అనుకున్నావా అన్నయ్య? అలా చెప్పగానే ఇలా క్యాచ్ చేయటానికి ఇప్పటికి ఎన్నిసార్లు ఇండైరెక్ట్‌గా నువ్వంటే నాకిష్టమని చెప్పానో తెలుసా? ఆ పిచ్చిదేమో అర్థం చేసుకోకుండా మీరు లవ్ చేసిన అమ్మాయిని కలవాలని కోరుకుంటున్న మహి గారు అంటూ ఆదర్శ వనితలా మాట్లాడుతుంది అని ఫుల్ ఫ్రస్ట్రేషన్‌లో అరిచాడు మహి. మహి ఫ్రస్ట్రేషన్ చూసి రుద్ర మనసులోనే నవ్వుకుంటూ, నేను చూసుకుంటాను. కానీ త్వరలో మహాలక్ష్మితో మాట్లాడు మహి. ఎన్నో రోజులు నేనైతే మహాలక్ష్మి అమ్మగారిని ఆపలేను కదా అని అన్నాడు. మరో వారం రోజుల్లో మహాలక్ష్మి పుట్టినరోజు ఉందన్నయ్య. ఆ రోజు తనకి సర్ప్రైజ్ ఇచ్చి మరి నా ప్రేమ విషయం చెప్పాలని డిసైడ్ అయ్యాను. ప్లీజ్ అంతవరకు ఇలాంటి తలనొప్పులు నా వరకు రాకుండా నువ్వే చూసుకో వదినా. దానికి కొంచెం బుర్ర ఎదిగేలా చెయ్యి. లోక జ్ఞానం నేర్పించు. మరీ ఇంత అమాయకంగా ఉంటే ఎలా అని అన్నాడు. ఓయ్, ఏం మాట్లాడుతున్నావ్? మర్చిపోకు నువ్వు మాట్లాడుతుంది నా అక్క గురించి అని శక్తి సీరియస్‌గా అనగానే, అబ్బా వదినా, ఇప్పుడు అది కాదు మ్యాటర్. కొంచెం నా లవ్ మ్యాటర్ సక్సెస్ అయ్యేలా మీ అక్కకి ఏదో ఒకటి చెప్పు అని అంటున్నాను అని చెప్పి ఆఫీస్ రాగానే ఆ సంబంధం గురించి నేను చూసుకుంటాను అన్నయ్య. కానీ ఐడియా మాత్రం నువ్వే ఇవ్వాలి. అండ్ మా పెళ్లి సంబంధం కూడా నువ్వే ఫిక్స్ చేయాలి అని వేలు చూపించి చెప్పి లోపలికి వెళ్ళిపోతే రుద్ర నవ్వుకుంటూ శాంతి గారిని ఒప్పించటానికి ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉన్నాడు. వెనకే శక్తి ముందుగానే మహాలక్ష్మిని తీసుకొని క్యాంటీన్‌కి వెళ్ళిపోయింది మహి గురించి మాట్లాడటానికి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.